చాలా మంది ఈ జుట్టు ఊడడం లేదా జుట్టు రాలడం, హెయిర్ ఫాల్ అనే సమస్యతో బాధపడుతూ ఉంటారు. కొంతమందిలో డాండ్రఫ్ లేదా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వల్ల, కొంతమందిలో రక్తం తగ్గిపోవడం వల్ల హెయిర్ ఫాల్ అవుతుంది. అయితే దేనివల్ల అయినా దీనికి ఫస్ట్ సొల్యూషన్ కావాలి కదా. సో చాలా మంది మేము అన్ని షాంపూలు వాడాము, అన్ని రకాల ఆయిల్స్ ట్రై చేసామండి, అయినా కూడా మాకు జుట్టు ఊడడం ఆగట్లేదు అని చెప్తూ ఉంటారు. రీసెంట్ గా నా దగ్గరకు ఒక పేషెంట్ వచ్చింది. ఒక 6 months అయింది. ఆ అమ్మాయికి ఒక 18 years ఉంటాయి. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ PCOD వల్ల జుట్టు ఊడుతోంది అని ఐడెంటిఫై అయింది. అయితే ఆ అమ్మాయికి కొంచెం కాదు, పూర్తిగా ముందు ఆల్మోస్ట్ బట్టతలు వచ్చేసినంతగా ఊడిపోయింది. అంటే ఫీమేల్ ప్యాటర్న్ బాల్డ్నెస్ అంటాం దాన్ని. మొత్తము పల్చబడిపోయి ఏకంగా స్కాల్ప్ కనిపిస్తూ ఉంది ఆ అమ్మాయికి. సో నేను వాళ్ళకి మెయిన్ కారణాలు ఏంటి అని బ్లడ్ టెస్ట్ చేస్తే, ఒకటి థైరాయిడ్, 2 PCOD ఐడెంటిఫై అయ్యాయి. అసలున్న మూల కారణాన్ని కనుక తొలగించి ఇంటర్నల్ గా మనము హార్మోన్ బ్యాలెన్స్ చేసే మందులు ఇస్తే ఈ హెయిర్ ఫాల్ తగ్గించవచ్చు అని చెప్తే వాళ్ళ పేరెంట్స్ ఒక 6 months ట్రీట్మెంట్ తీసుకున్నారు నా దగ్గర. 3 months లోనే అమ్మాయికి 50% ఇంప్రూవ్మెంట్ వచ్చింది. అంతేకాదు తను డైట్ కూడా నేను చెప్పింది ఫాలో అయింది. 3 months తర్వాత మాక్సిమం హెయిర్ రాలడం అనేది తగ్గిపోయింది, కొత్త హెయిర్ అనేది రీగ్రోత్ అయింది. ఇప్పుడు అర్థమైంది కదండి హోమియోపతి హెయిర్ ఫాల్ కి ఎంత బాగా పనిచేస్తుందో. సో మీకు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ సమస్య ఉన్నా, ఎంత తీవ్రంగా ఉన్నా కూడా జుట్టు ఊడడం అనేది హోమియోపతిలో దీనికి శాశ్వత పరిష్కారం ఉంది. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేనిది, లో కాస్ట్ ట్రీట్మెంట్ మన దగ్గర అవైలబుల్ ఉంది. ఇది ఆన్లైన్ కన్సల్టేషన్ కూడా అవైలబుల్. అండ్ ఈ మధ్య మనం మగవారిలో కూడా హెయిర్ ఫాల్ ని చాలా ఎక్కువగా చూస్తున్నాము. అంటే ఒక 20-25 years వచ్చేటప్పటికి సాఫ్ట్వేర్ లో చక్కగా సెటిల్ అయిపోతారు, చేతికి లక్షల జీతం ఉంటుంది, కానీ బట్టతల, నెత్తి మీద చూస్తే జుట్టు లేదు. ఎవరు కూడా లక్షల జీతాన్ని చూసి పెళ్లి సంబంధాలు రావు, నెత్తిన జుట్టు ఉంటూనే సంబంధం వస్తుంది అనే రోజులు ఇప్పుడు డెవలప్ అయ్యి దీనికి విగ్గులు కానీ, లేదా మనము చాలా మంది హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ట్రీట్మెంట్స్ కి వెళ్తూ ఉంటారు. ఇది కాదండి, మనం వాడే స్ప్రేస్, మనం వాడే పర్ఫ్యూమ్స్, మనం వాడే ఆయిల్స్, షాంపూస్, కండిషనర్సే మనకి జుట్టు రాలే సమస్యని పెంచుతున్నాయి. ఫస్ట్ మీరు గమనించాల్సింది పై పూత కాదు, మనకి ఎందుకు జుట్టు రాలుతోంది, ఇది ఫస్ట్ రూట్ కాజ్ అనేది గమనించాలి. అది స్ట్రెస్ ఫ్యాక్టరా, టెస్టోస్టిరాన్ లోపమా, లేకపోతే హార్మోనల్ ఇంబ్యాలెన్సా. మగవారిలో హెయిర్ ఫాల్ రావడానికి చాలా వరకు పొల్యూషన్ కానీ, స్ట్రెస్, నిద్ర లేకపోవడము, ఆల్కహాల్ కన్జంప్షన్, ఇవన్నీ కారణాలు. వీటిని అవాయిడ్ చేసి వాటర్ బాగా తీసుకొని మనము పోషకాహారాలు అంటే డ్రై ఫ్రూట్స్ లాంటివి, ఖర్జూరము, అలానే దానిమ్మ, క్యారెట్, పాలకూర వంటివి కనుక ఆహారంలో తీసుకున్నట్లయితే చాలా వరకు మీ హెయిర్ ఫాల్ని స్టార్టింగ్ స్టేజ్లోనే తగ్గించుకోవచ్చు. అంతేకాదు స్కాల్ప్ యొక్క హెల్త్ని మెయింటైన్ చేయడము, మనకి మాయిశ్చరింగ్ అనేది చాలా అవసరము. వారానికి 2 నుంచి 3 సార్లు తలస్నానం చేయడము, అలానే తడి జుట్టుతో తల దువ్వకూడదు. ఇటువంటివి కనుక చేస్తే మీరు ఫాలో అయినట్లయితే ఈ టిప్స్ని ఈజీగా మీ హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేసుకోవచ్చు. అంతేకాదండి, కొంతమంది బట్టతల మా ఫాదర్కి ఉంది, అనువంశికంగా నాకు ఇది వచ్చింది అని అనుకుంటూ ఉంటారు. అది అనువంశికంగా వచ్చినప్పటికీ దాని యొక్క తీవ్రతను మనం తగ్గించుకోవడానికి హోమియోపతిలో అంటే జెనెటిక్ లెవెల్ నుంచి కూడా సరిచేసేటటువంటి మందులు హోమియోలో అందుబాటులో ఉన్నాయి. మీలో ఎవరికైనా జుట్టు ఊడిపోయే సమస్య తెలిస్తే, అంటే ఒక రోజుకి 100 కంటే కనుక ఎక్కువ జుట్టు రాలుతోంది అంటే ఇది తీవ్ర సమస్యగా పరిగణించాలి. ఇది సాధారణ స్థితి కాదు. ఈ స్టేజ్లో కనుక మీరు సంప్రదించినట్లయితే 3 to 6 months మీకు ఆల్మోస్ట్ శాశ్వత పరిష్కారం అనేది హోమియోలో అవైలబుల్ ఉందండి.